ఫిజిక్స్ను ఆసక్తిగా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలే కానీ ఎంతటి కఠినమైన పాఠమైనా సరే వారి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఫిజిక్స్ను విద్యార్థులకు చెప్పాలి. అప్పుడే దాని గొప్పతనమే కాదు, అందులోని మజాను ఆస్వాదిస్తారు. అలా భౌతిక శాస్త్రం మీద మక్కువ పెంచుకొని గొప్పగా చెబుతున్న ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ. అయితే శాంతమ్మ అనగానే అందరిలాంటి ప్రొఫెసర్ అనుకోవద్దు. ఆమె వయసు ఇప్పుడు 95 ఏళ్ళు. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తనకు టీచింగ్ అంటే ప్రాణం, ఇక ఫిజిక్స్ అంటే మరో ప్రాణం. అందుకే ఎంత కష్టమైనా అనారోగ్య సమస్యలున్నా సరే నేటికి ఆమె విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఎంతలా అంటే కఠినమైన సూత్రాలను సిద్ధాంతాలను కూడా అర్థమయ్యే పద్ధతులు చెబుతున్నారు ఆమె. ఎంతో మంది శాంతమ్మ స్టూడెంట్స్ ఇప్పుడు సైంటిస్టులుగా, ప్రొఫెసర్లుగా, విదేశీ కంపెనీల్లో గొప్ప పేరున్న ఉద్యోగులుగా, మన దేశంలోనే వైస్ ఛాన్సలర్గా, విద్యాలయ అధినేతలుగా ఉన్నారు. శాంతమ్మ పుట్టింది మచిలీపట్నంలో. ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. 5 నెలల వయసున్నప్పుడే తండ్రి చనిపోవడంతో నాన్న ప్రేమ తెలియకుండానే పెరిగారు ఆమె. ఆ తర్వాత శాంతమ్మ తన అమ్మమ్మ ఇంటి దగ్గరే పెరిగారు. అక్కడే చదువుకున్నారు. తన చుట్టూ చదువుకున్న వారే ఉండడంతో శాంతమ్మ కూడా కష్టపడి చదువుకున్నారు. ఆ రోజుల్లో చదువుకోవటం, అందున ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం. కానీ తల్లి బంధువులంతా శాంతమ్మను ఎంకరేజ్ చేశారు. ఏవియన్ కాలేజీలో 12వ తరగతి వరకు చదివిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్ చేశారు ఆమె. అప్పట్లోనే ఒక ప్రొఫెసర్ చెప్పిన పాఠాలు శాంతమ్మకు ఫిజిక్స్ పై ఇష్టాన్ని పెంచాయి. దీంతో ఆమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. అంతేకాదు తన గురువైన మహారాజా విక్రమ్ దేవ్ వర్మ చేతుల మీదుగానే బంగారు పథకాన్ని అందుకున్నారు శాంతమ్మ. ఆ రోజుల్లో గురువుకు తగ్గ శిష్యురాలను అనిపించుకున్నారు. ప్రతి బ్యాచ్ లోనూ ప్రొఫెసర్ వర్మకు ఇష్టమైన 2 స్టూడెంట్స్ ఉంటారు. ఈ శాంతమ్మ కూడా తన శిష్యురాల్లో ఒకరు. ఆ తర్వాత మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీపై పరిశోధనలు చేసి థీసిస్ సమర్పించారు ఆమె. దీంతో ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. కొన్నాళ్ల పాటు ఫిజిక్స్ పై పరిశోధనలు చేసిన శాంతమ్మ ఆ తర్వాత రీసెర్చ్ కంటే కూడా తన గురువులా గొప్ప ప్రొఫెసర్ కావాలనుకున్నారు. తన గురువులా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. డాక్టరేట్ వచ్చిన తర్వాత మొదటిసారి 1956లో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్ లెక్చరర్గా తన టీచింగ్ ప్రొఫెషన్ మొదలుపెట్టారు శాంతమ్మ. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంచెలంచెలుగా ఎదిగారు. తన టీచింగ్ స్కిల్స్తో గురువు ప్రొఫెసర్ వర్మ మాదిరిగానే ఫిజిక్స్ను ఎలా బోధించాలని విద్యార్థులు గొప్పగా చెప్పుకునేలా పేరు తెచ్చుకున్నారు. విద్యార్థులకు విడమరిచి సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా చేసి చూపించేవారు ఆమె. ఆ తర్వాత రైడర్గాను పనిచేసి ఎన్నో పేపర్స్ను ఇంటర్నేషనల్ ఫిజిక్స్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాసి పేరు తెచ్చుకున్నారు శాంతమ్మ. అయితే 1989లో శాంతమ్మ రిటైర్ అయ్యారు. అంటే తన వయసు దృష్ట్యా, నిబంధనల దృష్ట్యా రిటైర్ కావాల్సి వచ్చింది. అప్పుడు శాంతమ్మ చాలా బాధపడ్డారు. కానీ వీసీతో పాటు అందరికీ శాంతమ్మ గొప్పదనం తెలుసు. ఆమె యూనివర్సిటీలో ఉంటేనే ఉన్నతంగా ఉంటుందని గౌరవ అధ్యాపకురాలిగా పనిచేయాలని కోరారు. దీంతో ఆమె మళ్లీ ప్రొఫెసర్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఆమెకు అనారోగ్యం వచ్చినా సరే ఎంత కష్టపడైనా క్లాస్ రూమ్కు వస్తారు. ప్రొఫెషన్ అంటే ఆమెకు అంత నిబద్ధత. దాదాపు 6 ఏళ్లు పనిచేసి కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా శాంతమ్మ శిష్యులే వీసీలుగా రావడంతో మళ్లీ ఆమెను క్లాసులు చెప్పాలని పిలిపించారు. యూనివర్సిటీకి ఉన్నత గౌరవం రావాలంటే శాంతమ్మ పనిచేయాలని కోరుకున్నారు. నాటి వీసీ సింహాద్రి, తర్వాత జిఎస్ఎన్ రాజులు శాంతమ్మ క్లాసులు చెప్పాలని కోరారు. అలా వృద్ధాప్యం వచ్చినా కూడా టీచింగ్ మాత్రం ఆపలేదు శాంతమ్మ. అయితే భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా ప్రొఫెసరే. ఆయన తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. పెద్ద భాషావేత్త కూడా. ఫిజిక్స్తో పాటు తన భర్త కారణంగా సాహిత్యంపై కూడా మంచి పట్టు సాధించింది శాంతమ్మ. తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత ఇలా అన్నింటినీ అవపోసన పట్టారు శాంతమ్మ. అయితే అలా చదువుతుండగానే వేదగణితం మీదకు ఆమె దృష్టి మళ్ళింది. వాటిని ఎంతో కష్టపడి నేర్చుకుని 7 విభాగాలుగా 29 సూత్రాలను విభజించి పుస్తకాలు రాశారు. ఆ తర్వాత భగవద్గీతను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. దేశంలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతోమంది ట్రాన్స్లేట్ చేసినా కూడా అవన్నీ కూడా శాంతమ్మ ఇంగ్లీష్లోకి అనువదించిన రామాయణం తర్వాతే అంటారు పుస్తక ప్రియులు. ఇక భర్త చనిపోయారు. భర్త చనిపోయినా కూడా ఆ బాధను మరిచిపోయేందుకు కూడా టీచింగ్ వృత్తిని ఎంచుకున్నారు శాంతమ్మ. ఎంతలా అంటే తన మనవరాళ్ళు కూడా అధ్యాపక వృత్తిలోకి వచ్చిన శాంతమ్మ మాత్రం రిటైర్ కాలేదు. తన 2 కాళ్లకు సర్జరీలు జరిగినా కూడా కర్రల సాయంతో విశాఖ నుంచి కారులో 50 కిలోమీటర్లు ప్రయాణించి ఒక ప్రముఖ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో పాఠాలు చెబుతున్నారు. వయసు 95 అయినా కూడా చాలా సులువుగా ఫిజిక్స్ను బోధిస్తున్నారు. మరి అనారోగ్య సమస్యలున్నా ఎందుకు ఎలా కష్టపడుతున్నారంటే చాలా సింపుల్గా నవ్వేస్తారు ప్రొఫెసర్ శాంతమ్మ. నాకు ఆ సమస్యలు కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ టీచింగ్. ఇక కొత్త తరం పిల్లలతో మాటలు, వారి అభిరుచులు, తెలివి ఇవన్నీ తెలుసుకుంటుంటే నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకే వారేదో చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే నా వయసుతో నాకు పని లేదు, ఓపిక ఉన్నంత వరకు నేను చెబుతూనే ఉంటానన్నారు శాంతమ్మ.
ఇక ఆంగ్ల భాష మీద శాంతమ్మకు ఉన్న పరిజ్ఞానం చూస్తే మతిపోవాల్సిందే. ఇలా ఫిజిక్స్ మీదే కాదు, తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్ లిటరేచర్ మీద కూడా ప్రొఫెసర్ శాంతమ్మ ఎంతో రీసెర్చ్ చేశారు. తన శక్తిని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఉండేందుకు పుస్తకాలు కూడా రాశారు ఆమె. చిన్నపాటి అనారోగ్యానికే మనం విశ్రాంతి పేరుతో ఇంట్లో ఉంటాం, కానీ 95 ఏళ్ల వయసులో టీచింగ్ అంటే మాటల. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొఫెసర్ శాంతమ్మ. మరి శాంతమ్మను తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కూడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.